Okay, let's start, man. Yeah. What's The the most topic? awaiting match. CSK versus SRH. The Yeah, Sunday I'll box start. office. నిఖిల్ ఎవరికి సపోర్ట్ చేస్తా, సిఎస్కే ఎస్ఆర్హెచ్? Obviously, CSK. తెలుసుగా Guys, SRH. Red Be Hill లో prepared. Be prepared for a kabaddi కబడ్డీ pitch. కాకపోయినా according to the trend, లాస్ట్ మ్యాచ్ according to trend, CSK has to win. 2 win, 2 CSK lose, has 2 to- win, 2 lose. So Oh, లాస్ట్ okay, మ్యాచ్ nice కూడా one. కబడ్డీ మ్యాచ్ కబడ్డీ అని చెప్పారు. మినిమం ఖోఖో పిచ్ కూడా రెడీ చేయాలి మీరు. రే ఈసారి చూడరా పిచ్ ఎలా ఉంటదంటే ట్రావిస్ హెడ్ గాడు అర్థం అయిపోయింది. ఇంకా వాడు స్పిన్ కి అయిపోతాడని శాంటనన్ తేవాలి మా వాళ్ళు పక్క. ఆ దీపక్ చార్ గారిని కూర్చోబెట్టొచ్చు కదా మా వాళ్ళు. నాకు అర్థం కాదు. రావుస్ ఏంటి రావుస్? అదర్ పత్తిరన్న తర్వాత Bro, మీ వాళ్ళు అసలు దీపక్ ఎవరు చార్ బౌలింగ్ ఇట్లా సరిగ్గా 17 కోట్లకు వాడు న్యాయం చేయాలి కదా. చేయట్లేదే, ఏం కూడా చేద్దాం. వేసే ఓవర్లు కూడా పవర్ ప్లే వేస్తాడని. పవర్ ప్లే లోనే అంత ఇస్తున్నాడు అంటే డెత్ ఓవర్ లో ఇస్తే ఇంకా కుక్కనే వాడిని కొట్టినట్టు కొడతారు వాడిని. మనకి డెత్ మోహిత్ ఓవర్ శర్మ స్పెషలిస్ట్ ఉన్నారు కదా, అట్లే ముస్ఫిజ్ వాడు పత్తిరానా, ఇద్దరు మన దేశ్ డెత్ బౌలర్స్. పత్తిరానా. కాదు, ఆల్ క్రెడిట్స్ గోస్ టు ఆర్సీబీ ఫర్ మేకింగ్ ముస్తఫిజుర్ రెహమాన్ ఏ సెన్సేషనల్ బౌలర్ ఫర్ సిఎస్కే. వాడు ఆ మ్యాచ్ తప్ప ఇంకో మ్యాచ్ ఆడింది లేదు. కొన్ని బాగానే వేసాడు కానీ రన్స్ ఫుల్ ఇచ్చాడు. బానే ఫిజ్ ఆడాడు, లాస్ట్ ఇయర్ పక్క ఫిజ్ గా ఆడాడు నెక్స్ట్ మ్యాచ్ అనుకుంటున్నా. అరే ఎవడున్నాడు వాళ్ళు లేకపోతే ఆప్షన్ ఇంకా లేదు. ఎవరున్నారు డెత్ బౌలర్? గ్లాసిన్ కొత్తవాడు Rossi. దే రిక్రూటెడ్ వన్ మోర్ గై బ్యాకప్ ఫర్ కాన్వాయ్ దిస్ ఇయర్. ఈస్ ఫ్రమ్ ఇంగ్లాండ్, Glesin వస్తాడు. యార్కర్ స్పెషలిస్ట్ గ్లెసిన్. ఓకే. Yeah, yes man, we are Unexpected backing CSK to win. Okay, I think batting paranga మళ్ళీ Rahane. మన దూబే అండ్ రహానే టు ఫైర్. రహానే అసలు ఎప్పుడు ఫైర్ అవుతున్నాడు? Dubé is the only guy who's firing man. Hey, why Jade is Correct. coming at fourth position? ఏదో ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. వాడు స్కోర్ కొంచెం తక్కువ అంటే వాడిని మామూలుగా తిట్టేటోళ్ళు కాదు జనాలు. ఏదో తప్పించుకున్నాడు కానీ ఋతురాజ్, దూబే నాక్స్ వల్ల వాడు బిస్కెట్ ఆడింది. సిఎస్కే బిగ్గెస్ట్ నెగిటివ్ థింగ్ ఏంటంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఫస్ట్ 2 మ్యాచ్ తప్ప ఆ 2 మ్యాచ్ రచిన్ బాడాడు, గైక్వాడ్ ఆడాల. లాస్ట్ ఇయర్ మినిమం 50 రా, యావరేజ్ 50 ఉండేది ఓపెనింగ్ కాన్వే ఋతు. కానీ ముందు ఇయర్ కూడా అంతే. రహానే అట్ ఓపెనింగ్ పొజిషన్ ఇస్ నాట్ వర్కింగ్. వాళ్ళు ఊరికే రహానే ఓపెనింగ్ పొజిషన్ పంపిస్తున్నా కానీ ఇస్ నాట్ వర్కింగ్. ఇంకా లేడు, ఎవరు లేరు. రచిన్ గారు లేకపోతే మొన్న కాన్వే గారు వచ్చిన మ్యాచ్ చూడడానికి చూసా. స్పెక్టేటర్స్ లో స్పెక్టేటర్స్ వాడు బెటర్ రచిన్ హ్యాస్ టు కమ్ ఫర్ ప్లేయింగ్ 11. రిమూవ్ మిషెల్ ఇస్ నాట్ అట్ ఆల్ ఇన్ ఫామ్. రచిన్ కూడా ఆడట్లేదే, నేను అదే చెప్తున్నా. వాళ్ళని రిమూవ్ చేసి మోయిన్ అలీ కానీ పైన ఉందిరా. మోయిన్ అలీని ఓపెనర్ పంపి, వాడిని ఎలానో కింద బ్యాటింగ్ రావట్లేదు, వాడిని ఓపెనర్ పంపి పవర్ ప్లే లో దే షుడ్ టెల్ హిమ్ లైక్ గో ఆల్ ద గన్స్ బ్లేసింగ్. అయితే తర్వాత ఇంకా వాడు డారెల్ మిచెల్ బదులు స్టార్ట్ అన్ని పెట్టుకుంటే కొంచెం స్పిన్ అన్నా బాగా వేస్తాడు. లోవర్ ఆర్డర్ లో కూడా ఆడతాడు స్టార్టర్ కదా. రిజ్వీ గాడికి కూడా ఛాన్స్ వస్తుంది నాకు తెలిసి సెకండ్ బ్యాటింగ్. ఓకే గైస్, నిఖిల్ టాస్ విన్. విన్ ద టాస్ అని చేసే డ్యూవే. లాస్ట్ మ్యాచ్ లో డ్యూ ఏంది, సోప్ వేసినట్టుంది బాల్ కంతా. పాపం ముస్తాబయ్య అసలు బాల్ పట్టుకోవడానికే భయపడుతున్నాడు. వాడు ఎప్పుడరా నా ఓవర్లు అయిపోతాయని ఇసిరి దొబ్బుతున్నాడు కానీ పాపం వాడు ఎంత తెలిసినా అది అసలు బాల్. మార్కస్ స్టోరీస్ కూడా ఆఫ్ స్టెంప్ వచ్చేసి ఆడుతున్నవాడు వాడికి బ్యాట్ కిందకి ఇస్తున్నాడు రా బాల్. ముస్తఫిజర్ గాడు వాడికి జారుతుంది, ఇంకా వెళ్ళిపోతుంది. వాస్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద బాల్ అండ్ గ్రిప్ ఇట్ రైట్. అది ప్లస్ బాడీ అంతా స్వెట్ ఉంటది, స్వెట్ మొత్తం స్వెట్ ఉంటది, చేతులు స్వెట్ అవుతుంటాయి. సో విన్ ద టాస్ అండ్ చేస్ మ్యాన్. ప్రెడిక్టెడ్ స్కోర్ సేమ్ టిపికల్ చెన్నై పిచ్ ఉంటదేమో, నా 190 to 210. ఓకే, రెడీ, స్టార్ట్ చేయండి. my prediction goes to
I'll go with SRH because the home matches trending is I'll continue with the home matches because home matches అన్ని ఓడిపోతున్నా కాబట్టి I'll go with CSK gonna get another loss because SRH కి they got ఇలాంటి సిచ్యువేషన్స్ SRH కి క్వాలిఫైర్స్ లేకుండా బిఫోర్ ద సీజన్ రావడం వల్ల దే గాట్ ద సిచ్యువేషన్ అంటే ఎక్కడెక్కడ వాళ్ళు ల్యాక్ ఉన్నారని క్లియర్ గా అర్థమైంది. సో ఐ హోప్ దే రెక్టిఫైడ్ దే మిస్టేక్స్ దే గోనా గో విత్ ఆల్ గన్స్ ఫైర్ అగైన్స్ CSK. Players to watch. Players to watch, I'll go with Travis Head. And bowler Patirana. ఉండడరా అంటుంటే నువ్వే ఉండడన్నావు. అచ్చా సారీ. ముస్తఫిజర్ ఉన్నాడు. ఇంకో పత్తిరాన కూడా లేకపోతే ఇంకా స్కోర్ 260 ఇందాక 260 కేకేఆర్ కొట్టి చూసావా 300 రేపు. Yeah, obviously SRH, but SRH అంటే ఉంటారు ఆడేవాళ్ళు వాళ్ళ సైడ్ ఎట్లా దూబే గాడు ఆడతాడు. I hope I think Cummins don't do the same mistake of bowling spin to it. So అంతే దూబే అండ్ I think bowlers మన సైడ్ వాళ్ళ సైడ్ మన సైడ్ bowler Shabaj, I'll go with Shabaj because last 2 matches చాలా మంచి bowling చేశాడు Shabaj. Since Chennai is spin friendly, so probably he should be doing good. షబాజ్ ఇంకా అంతే షెబాజ్ వాళ్ళ సైడ్ దూబే బ్యాట్స్మెన్ దూబే ఈజ్ ఆల్మోస్ట్ ప్లేయింగ్ ఎవ్రీ మ్యాచ్ ఫర్ దెమ్. yes CSK ఆడేది will win. SRH వర్సెస్ CSK బట్ రావులకి చూసింగ్ RCB. ఓకే రాస్ ఎవరు ఆర్సీబీ శివం దుబేరా శివం దుబే షాబాజ్ ఇద్దరు ప్రీవియస్ ఆర్సీబీ ఓల్డ్ ఆర్సీబీ రా గుడ్ వన్. అలా అంటే సగం మంది అందరూ వాళ్ళే క్లసీన్ హెడ్ షాబాజ్ ఆర్సీబీకి ఉన్న ఏకైక పేషెన్స్ ప్లేయర్ ఫస్ట్ సిరాజ్ గాడు, నెక్స్ట్ వీడు రజత్ పడిద్దర్ గాడు. వాళ్ళు ఉన్న 14 years లో రిటైన్ చేసుకుందంటే వాళ్ళిద్దరినే పర్ఫామ్ చేయకుండా రిటైన్ చేసుకోండి. ఓకే నిఖిల్ players to watch. I'll go with CSK man. CSK will win for sure tomorrow. So player to watch is not Dubey. I think it will be Rutu again. No, Rutu again. He'll play well. And I think spinner will be Jaddu. Jaddu will be man of the match tomorrow for sure. ఫర్ SRH కదా నాకు తెలుసు. No, for CSK. Raj, so నువ్వు దూబే చూస్ చేసుకున్నా. I think one more prediction, దూబే will get out in Cummins over for sure. ఓకే లాస్ట్ మ్యాచ్ లో వాడు వికెట్ తీసాడు. సేమ్ ఇంకా కమింగ్స్ టెంప్లెట్ తెలుసుగా మనకి, స్లో బాల్ ఇంటూ ద పిచ్. అది మ్యాచ్ లో అదే బ్యాక్ ఫైర్ అయింది కదా, 60 runs ఇచ్చింది. నేను అవుట్ ఆఫ్ హోమ్ గ్రౌండ్ ఇది హోమ్ గ్రౌండ్ చిన్నస్వామినా అహ్మదాబాద్ ఐ థింక్ జీటీ ఐఎమ్ గోయింగ్ ఫర్ జీటీ విన్ అవుతుంది. అండ్ జీటీ విన్ అవుతుంది. ఎక్కడ మ్యాచ్ అహ్మదాబాద్ లోనే కదా. అహ్మదాబాద్ Obviously GT should win. And players ఎవరున్నారు? I'll go with రషీద్ ఖాన్. రషీద్ ఖాన్ కూడా వద్దు, వాడు వికెట్స్ ఏమి ఇవ్వట్లేదు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, వాళ్ళకి ఎవరున్నారండి అంతే, నూర్ అహ్మద్. అండ్ బ్యాటింగ్ probably we should go with Kohli. So but he's only the player who's batting very better. నిఖిల్ ఆర్సీబీ గుజరాత్ అసలు బోరింగ్ మ్యాచ్ లో ఉంది కదా, అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. No man, Gujarat ke must win. Gujarat, if they don't win, they are going into the underground like Mumbai. So must win for Gujarat. RCB, if they want to keep their campaign alive, at least calculators lo na batikundala anukunte they have to win. They don't have any other option. So I think they'll play nothing to lose. They'll play for nothing to lose. So I think RCB, my prediction is RCB will win. ఓకే ఏదో చెప్తున్నావు.
జీటీకి ప్రస్తుతం సిచ్యువేషన్ ఓన్లీ 1 or 2 బ్యాట్స్మెన్స్ ఓన్లీ ఫైర్ అవుతున్నాడు. అంటే లాస్ట్ మ్యాచ్ మిల్లర్ కూడా ఫైర్ అయ్యాడు కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ G2 to perform well. But Mohit Sharma only one bad match. I'm expecting Mohit Sharma to gonna perform well against RCB. But I'm going with the home curse trend only. So I'll go with RCB, man. ఓకే. ఇంత సోచ్ చెప్పి ఆర్సీబీ ఆర్సీబీ అంటే అదే కదా. ఏంట్రా రాజు అదే మ్యాజిక్. అదే మ్యాజిక్. అన్ని బాగున్నాయి కాబట్టి ఆర్సీబీ గెలుస్తుంది. ఓకే, ప్రెడిక్షన్స్ పెట్టేద్దాం. మా పొరపాటున రేపు మ్యాచ్ గెలిచింది అనుకో ఆర్సీబీ క్యారెక్టర్స్ మళ్ళీ బయటకు వస్తాయని నా ఫీలింగ్. ప్రెడిక్షన్స్ పెడుతున్నావా? విన్ ద టాస్ అండ్ ఐ థింక్ లాస్ట్ టైం అహ్మదాబాద్ లో లోయెస్ట్ స్కోర్ కదా. ఐ థింక్ బ్యాట్ ఫస్ట్ మ్యాన్ అహ్మదాబాద్. నో, ఆర్సీబీ విల్ ఓన్లీ చేజ్ ఐ థింక్. టాస్ విన్ ఆర్సీబీ. ఓకే, సో నో, సారీ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ తో ఫస్ట్ బ్యాటింగ్ ఆడింది కదా. సో ఐ థింక్ దే విల్ ప్లే ఫస్ట్ మ్యాన్. ఐ థింక్ దే కాన్ చేస్. ఫస్ట్ బౌలింగ్ అయితే ఒక 300 ఇచ్చేస్తున్నారు పాపం వాళ్ళు. సో యా, ఇన్ ద టాస్ అండ్ బ్యాట్ ఫస్ట్. దెన్ ప్రెడిక్టర్ స్కోర్ యావరేజ్ ఉంటది. సెంచరీయా? బట్ మరీ స్లో ఆడుతున్నారు లాస్ట్ 2 hours. 4 hours 50 ఉంది. అవును, 4 hours 50 ఉంది. ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఓకే, చెప్తున్నా ప్రెడిక్ట్ స్కోర్. ప్రెడిక్టర్ స్కోర్ 180 to 200. ఓకే, So I'm backing RCB to win. So Kohli will come back stronger to shut his critics up. Kohli and one more impact player is I think batsman mana వీడి పేరేంటి, రజత్ పాటిదార్ వేసుకో. మన రషీద్ ఖాన్ ని, నూర్ అహ్మద్ ని, సాయి కిషోర్ ని విల్ బ్యాష్. అండ్ బౌలర్ వచ్చేసి ఐ థింక్ కరణ్ శర్మ. Noor Ahmed, no, GT will win. I'm going for Noor Ahmed and Kohli. GT will win. Yarity. I'll go with RCB. Players to watch. I'll go with King. King is back. Bowler. I know this is gonna be tough, but I'll choose Mohit Sharma.